తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో నాయకులు భయపడుతున్నారు. ఆయన రాజకీయంలో దిగుతుంటే ఆయన మంచి కోసం మంచి చేస్తుంటే భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అంటే అంత భయం పుట్టింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అవినీతి యాడ ఉందో వాళ్ళు భయపడుతున్నారు. అవినీతి యాడ ఉంటే ఆడ కప్పెడుతున్నాడు. గంపలు కప్పెట్టినట్టు, కోడిని కప్పెట్టినట్టు కప్పెడుతున్నాడు. దయచేసి మీరు కూడా మారండి నాయకులు. ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మారండి. ఆయనకు సపోర్ట్ ఇవ్వండి. ఆడ ఫంక్షన్లు పెట్టుకుంటే ఆడ ఇవ్వండి. లేదంటే మీరే ఇబ్బంది పడతారు. ఆయనకు అభిమానులు, భక్తులు సావును చూసి భయపడరు. ఆయన ఫ్యాన్స్ ఇప్పటికి కాదు ఎప్పటికైనా సావును చూసి భయపడరు. నిట్టు నిలిచికి చంపినా కానీ భయపడరు. మీరు ఏమనుకుంటే తెలంగాణ నాయకులు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఆయన్ను తెలంగాణలో నిలబడినాడు. 2000 మందికి పర్మిషన్ ఇవ్వమంటే ప్రభుత్వం ఇవ్వమనేది. కానీ ఇంటికాడ పెట్టింటే 20,000 మంది వచ్చినారు. పవన్ కళ్యాణ్ స్టామినా అదేయ్యా. ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, తమిళనాడులో కానీ, ఎన్నన్నా కానీ మన భారతదేశంలో ఆయన క్రేజీ అటువంటిది. మీరు కూడా ఆయన అడ్డుకున్నారంటేనా మీరే ఇబ్బంది పడేది. దయచేసి ప్లీజ్ మిమ్మల్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాం. ఆయన జ్ఞానాన్ని కానీ పర్మిషన్ ఇవ్వండి. లేదంటేనా మీరే ఇబ్బంది పడతారు. మీ ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి. ఎందుకు చెప్పుకుంటున్నానో ఆ అభిమానం అటువంటిది. మేము చావుకైనా కూడా వెనకాడము. మా చావు మాకు గొంతు మీద కత్తి పెట్టినా కానీ మేము వెనకాడము. ఇంకొకటి జనసేన నాయకులకు చెప్తున్నా, దయచేసి మీరు బూతులు తిట్టాకండి. ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ వ్యతిరేకంగా తిట్టాకండి. ఏదైనా కానీ ఉంటే అడగండి. అంతేగాని తిట్టడము మానేయండి దయచేసి ప్లీజ్. జన సైనికులు కూడా చెప్తున్నాను.